తర్వాత గోవింద గోవింద. తిరుమల తిరుపతి దేవస్థానం మీద వాస్తవంగా చెప్పాలంటే కొంతమంది చెప్తుంటారు కొన్ని విషయాలు మాట్లాడకూడదంటారు, మనం కొన్ని విషయాలు దాచిపెట్టుకోవాలంటారు కూడా కొంచెం పెద్దలు. కానీ ఇంత దారుణం జరుగుతుంటే మాట్లాడకపోతే ప్రజలకు తెలియాలి, భక్తులకు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. దాచిపెట్టే విషయం అయితే కాదు. నేను దాచిపెడితే ఇంకోటి బయట వస్తుంది. ఎలాగైనా ఈరోజు ప్రముఖ పత్రికలో వచ్చింది ఒక వార్త మీద, గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లడ్డు కల్తీ నెయ్యి చూసాం. కల్తీ నెయ్యి, సారీ లడ్డు గారు, కల్తీ నెయ్యి లాంటిది, నెయ్యి లాంటిది పరకామని. మొన్న సాలవాలు. తాజాగా ఇంకో విషయం ఇల్లులోకి వచ్చింది. మహానుభావులు అన్ని కోట్లలో చేస్తారు, అంతా ఏ టచ్ చేసినా కోట్ల పైన, 50-60 కోట్ల పైన ఉంటుంది. దాని ముందు ఏమి ఉండదు. ఒకటి కాదు, ఇంకా మనం దర్యాప్తు చేస్తే చూస్తుంటే పూర్తిగా మళ్ళీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అధికారం నిజంగా వచ్చి ఉంటే విగ్రహాలు మార్చేసి ఉంటారు కొండపైన. సీరియస్ చెప్తాను, దేవుడే కాపాడే రాష్ట్రాన్ని అనుకుంటా. అలాంటి పరిస్థితి ఉంది ఈరోజు. ఒకటి, శ్రీ వెంకటేశ్వర స్వామికి అన్నగారైన గోవిందరాజ స్వామిని అందరూ అంటారు. చాలామంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించిన తర్వాత మంగాపురంకి వెళ్ళేటప్పుడు గోవిందరాజ స్వామి దర్శనం చేసుకొని పోతారు. గోవిందరాజ స్వామి టెంపుల్ మన తిరుపతికి ఇక్కడ ప్రెస్ క్లబ్ దగ్గరలో ఉంది, తెలుసు అందరికీ. ఆ టెంపుల్లో 50 కేజీల బంగారం చోరీకి గురైనట్టు సమాచారం ఉంది. దానికి తగిన ఆధారాలు కూడా కొన్ని మేము తీసుకొచ్చాం, కొన్ని గత ప్రభుత్వంలో ఉన్న విజిలెన్స్ చేతిలో కూడా ఉంది. ఇది మూల విరాట్ పైన ఉన్న గోపురం. ఇప్పుడు తిరుమలలో ఎలాగైతే ఆనంద నిలయం ఉందో ఇలా మూల విరాట్ పైన గోపురం ఉంటుంది. దీని ఇలా బంగారు తాపడం చేయమని చెప్పి, బంగారు తాపడం చేయడానికి 2022-23 మధ్యలో అప్పుడున్న పాలక మండలి సభ్యులు వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలు తిరుపతికి సంబంధించి జ్యోతి అని ఒక కాంట్రాక్టర్గా వర్క్ ఇచ్చారు. 4300 కేజీ కాపరు, 100 కేజీల బంగారుతో గోవిందరాజ స్వామి గుడి పైన ఉన్న గోపురానికి మీరు బంగారు తాపడం చేయాలని చెప్పారు. ఆ వర్క్ ఆమె ఎవరికి ఇచ్చింది? సబ్లీజ్కి ఇచ్చింది. చెన్నై చెందిన అతని పేరు, ఒకరి పేరు వచ్చి సయ్యద్ కరీము, ఇంకో అతని పేరు వచ్చి రెహమతుల్లా బాబు. సయ్యద్ కరీం, రెహమతుల్లా బాబు అనే ఇద్దరు అన్నమస్తకి ఇచ్చినారు ఈ వర్క్ చేయమని చెప్పి. ఇది వాళ్ళిద్దరు. ఇది 2023 ఫోటో. ఈ వర్క్ ఇస్తే వర్క్లో ఏం కాంట్రాక్ట్లో ఉంటుందంటే 9 లేయర్లతో ఈ ఒక గోపురానికి తాపడం చేయమని ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు మనం ఎవరైనా సరే దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 32 దేవతా విగ్రహాలు, వందల సంవత్సరం చరిత్ర ఉన్న గోవిందరాజ స్వామి గుడి మీద ఉన్న దేవతా విగ్రహాలు, వరుణుడు, కుబేరుడు, యముడు, దేవేంద్రుడు, వేణుగోపాలస్వామి, 4 పక్కల గరుడు, 4 పక్కల గోపుర తంగి అమ్మవారు, ఇవన్నీ పెడితే, ఎందుకంటే తిరుపతి ఊరికి గోవిందరాజ స్వామి గుడి అప్పట్లో మొట్టమొదటి గుడి సెంటిమెంట్. ఈ దేవులంతా కూడా దిష్టికి ఉంటారు, కొంతమంది నరది రూపం రకరకాలుగా ఉంటారు, పెద్దలు చెప్తుంటారు. రకరకాల దిష్టిగా కానివ్వండి, లేదంటే భక్తుల్ని చాలామంది తోపులాట తొక్కిసలాట జరగకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడని చెప్పి ఒక సంప్రదాయం ఉంది. అలాంటి దాన్ని వీళ్ళు ఎలా చేశారు చూసాం మనం. పూర్తిగా ఇందాక చూపించాం మీకు, పూర్తిగా బోడిగుండి చేశారు. ముందు ఫోటో, ఇప్పుడు ఫోటో, పూర్తిగా బోడిగుండి చేసేసి బంగారు తాపడం చేశారు. అవసరమా? బంగారు తాపడం చేయడానికి చేయొచ్చు. తమిళనాడులో మనం గుళ్ళుకు పోతాం చూడండి, గుళ్ళల్లో అమ్మవారి ఫోటోలు ఉంటే అమ్మవారి ఫోటోలు కూడా బంగారు తాపడం చేస్తారు, కాపడం చేస్తారు. విగ్రహాలు కొట్టేసి చేయమని ఎవరు చెప్పలేదు కదా. ఆ విగ్రహాలు కొట్టేసిన విగ్రహాలని తొక్కి నానా బీభత్సం చేసి అప్పట్లో వాళ్ళు దాన్ని ఎక్కడ పడేసారో కూడా తెలియదు.
ఈ ఇష్యూని 2023లో అప్పుడు పెద్ద ఇష్యూ జరిగింది. దీని మీద కరాటి కళ్యాణి అనే ఒక సినిమా యాక్టర్ లలిత్ కుమార్ అనే ఒక తిరుపతి స్థానికుడు కోర్టులో కేసు వేశారు. హైకోర్టులో 32 దేవతా విగ్రహాలను నాశనం చేశారు. 100 కేజీలు అని చెప్పి 48 కేజీలు బంగారం తాపడం మాత్రమే చేశారు. దీని మీద విచారణ జరపాలని చెప్పి ఇద్దరు వెంకటేశ్వర భక్తులు వాళ్ళిద్దరు కేసేస్తే అప్పుడున్న ధర్మారెడ్డి వాళ్ళని పిలిపించి భయపెట్టి బెదిరించి కేసు విత్డ్రా చేశాడు హైకోర్టులో 23లో. మళ్ళీ తిరుపతికి సంబంధించిన ఒక వెంకటేశ్వర భక్తుడు మళ్ళీ కోర్టులో పిటిషన్ వేశాడు. వేసినప్పుడు కోర్టు ఏమిచ్చిందంటే టీటీడీ పిలిచి అడిగింది, మీరు ఇలా విగ్రహాలు పగలగొట్టేసి కట్టారంట కదా అంటే లేదు అని చెప్పారు. కానీ మళ్ళా విచారణ చేసిన తర్వాత సరే మేము మళ్ళీ విగ్రహాలు కట్టిస్తాము, అక్కడ పెట్టుదాము, ఆధునిక టెక్నాలజీతో మేము పెడతామని చెప్పి కళ్ళబోరు కబుర్లు చెప్పారు. ప్రభుత్వం అయిపోయింది, ఎవడు పాటు కూడా వెళ్ళిపోయాడు, దోచుకుని తినేశారు. ఇప్పుడు లాజిక్ ఉంది. ఈ ఒక్క కాంట్రాక్ట్ ఇచ్చారు ఓకే, వర్క్ ఇచ్చారు ఓకే, 50 కేజీలు బంగారు బయటికి ఎలా పోతుంది? ఉదాహరణ కన్నా ఇప్పుడు మనం ఇంటికి పెయింట్ కొట్టాడు, పెయింట్ కాంట్రాక్ట్ ఇస్తాం, వాడికి 10 లీటర్ పెయింట్ ఇస్తాం. ఒకటి ఆడ కొట్టాలి లేదా ఆడ పెట్టాలి, రెండే లాజిక్. ఒకటి గోడ కొడతాడు లేదా కింద పెడతాడు. ఇతుకొని బాగుంటే ఏం చేయాలి? ఇంట్లో దొంగలు సహకరించాలి. నీకు ఇతుకోమంటే రోజు ఒకేసారి 100 కేజీ బంగారు ఇవ్వరు వాళ్ళకి. వెనకాల మలం ఉంటుంది, ఆ మలంలో నుంచి ఈరోజు ఈ బార్డర్ చేస్తున్నాం, ఈ బార్డర్ కావాల్సిన బంగారం ఒక 5 కేజీలు ఇవ్వమంటే 5 కేజీలు ఇస్తారు. వాడు చేసింది ఎంత? దాంట్లో 2 కేజీలే చేస్తాడు. మిగతా 3 కేజీ బంగారు ఆ రోజుకి షిఫ్ట్ అయిపోయింది. అంటే అప్పుడున్న ఇంజనీరు, అప్పుడున్న డిప్టీఓ, అప్పుడున్న విజిలెన్స్ వాళ్ళు, అప్పుడున్న అధికారులు విచారించారా లేదా? ఇప్పుడు కోర్టుకి మనం మీరేమి ఇచ్చారు? కోర్టు ఆధునిక టెక్నాలజీతో ఎంక్వైరీ చేయండి ఎంత బంగారు ఉందో అనేసి చేయొచ్చు. ఇప్పుడు ఉన్న బంగారు ఎక్కడికి పోదు, మహా అయితే కరిగిపోతుంది, 100 కేజీలు కరిగిపోతుంది, 2-3 కేజీలు కరిగిపోతుంది, మొత్తం 100 కేజీలు కరిగిపోదు, 50 కేజీలు కరిగిపోదు కదా. ఇప్పుడు దీని కూటమి ప్రభుత్వం సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి అడిగేది ఏమంటే, దీనిపైన టీటీడీకి మీరు చెప్పండి, విచారణ చేయమని చెప్పండి, పూర్తి విచారణ దర్యాప్తు. రెండోది, భక్తులు ఎవరైతే అనుమానం ఉందో, జనసేన పార్టీ కాదు ఇంకో పార్టీకి అనుమానం ఉంటే వాళ్ళని లోపలికి పంపించి అక్కడ రిజిస్టార్ ఉంటుంది. 2022-23లో ఏవైతే బంగారు ప్రతిరోజు తీసుకొని బయటకు వచ్చారో తీసుకెళ్తారు, రిజిస్టర్ రాస్తారు. రోజు ఇన్ని కేజీలు పలానా వ్యక్తికి ఇచ్చాం, పలానా వ్యక్తికి ఇచ్చామని ఆ రిజిస్టర్లో మాకు చూపించాలి, మమ్మల్ని లోపలికి పంపించాలి. ఆ బంగారు ఎంత బయటకు వచ్చింది, అప్పుడు ఎవరు సంతకాలు పెట్టారు, ఎవరు తీసుకెళ్ళి విచారణ చేయాల్సిన అవసరం ఉంది. మమ్మల్ని కూడా పంపించి చూడాల్సిన అవసరం మాకు ఉంది. మాకు పర్మిషన్ ఇవ్వండి. మేము ఆ మలం ఏదైతే గోవిందరాజస్వామి గుడి వెనకాల అయితే ఉందో ఆ బంగారు తయారు చేస్తారో అక్కడికి వెళ్ళాలి, మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము చూడాలి. టీటీడీ కూడా మళ్ళా ఒకసారి దర్యాప్తు మొదటి నుంచి చెయ్యండి. అవసరమైతే ఆ తాపడం ఎంత ఉందో వెయిట్ ఇప్పుడు చెక్ చేయండి, తెలిసిపోతుంది కదా. మా 2-3 కేజీలు ఎండకి కరిగిపోతుంది, 50 కేజీలు కరిగిపోదు 2 నెలల్లో. కాబట్టి ఇవన్నీ కూడా అనుమానం ఉంది. దాదాపు 1 కేజీ బంగారం అంటే 1,30,00,000 ఈరోజు. 1 కేజీ బంగారం 1,30,00,000 అంటే 60 కోట్లు. మళ్ళీ ఇది ఒక స్కాము. ఏది చూసినా స్కాములే. తినే ప్రసాద కాడి నుంచి, వేసే బంగారు కాడి నుంచి ప్రతి దోచేసినాడు. జగన్మోహన్ రెడ్డికి మా దేవుడు అంటే ఎందుకంత చిన్న చూపు అర్థం కావట్లా. మా హిందువులు దేవులన్నా మా వెంకటేశ్వర స్వామి కోపమైంది తిరిగిట్లా ఆయనకి. ధర్మారెడ్డి సుబ్బారెడ్డికి కోపమేమో మా వెంకటేశ్వర స్వామి అంటే. ఇంత దారుణమా? ఇన్ని స్కాములా? ఇంత నిర్లక్ష్యమా? దీనిపైన టీటీడీ చైర్మన్ గారు కూడా ఇప్పుడు ఆయన కలవబోతున్న సాయంత్రము సివిఎండ్ఎస్ఓ గారిని కలవబోతున్నాను. ఇప్పటికీ అందరితో మాట్లాడాను, కొన్ని ఆధారాలు సేకరించాను. ఖచ్చితంగా మళ్ళీ దర్యాప్తు మొదలెట్టి ఇప్పుడు ఆ బంగారం ఎంతో చెక్ చేయాలి. అసలు బంగారా కాదా అనుమానం ఉంది. ఇంకోటి చూడాలంటే ఇంకా అది కూడా చెప్పుకోవచ్చు మనం. అంటే చూడాలి, ఇంకా అవసరం ఉంది. బంగారు పాలిష్ చేస్తారు, వాడు మహానుభావుడు పెయింట్ కొట్టినాడు. పెయింట్ డబ్బా చూడండి, ఎవడో బంగారు పెయింట్ కొడతాడా? బంగారు పెయింట్ కొట్టినారు, గోల్డ్ పెయింట్. ఇది గోల్డ్ లాంటి పెయింట్, సారీ గోల్డ్ అనుకోవతారు, గోల్డ్ లాంటి పెయింట్. బంగారు పాలిష్ చేస్తారు, కలర్ రావాలంటే, మెరుగు రావాలంటే పెయింట్. ఇది వర్క్ ఫినిష్ అయినప్పుడు దీని అప్పుడు చిన్నంజయ్య గారు, పెద్ద జయ్య గారు దృష్టిలో కూడా ఉందనుకుంటా. వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడాలంట చూడండి, వాళ్ళు కూడా పరిశీలించారు.
అప్పుడున్న డిప్టీ అధికారులు వాళ్ళు కూడా చూశారు పైకి వెళ్ళినప్పుడు. ఎందుకు మాట్లాడలేదు నాకైతే అనుమానంగా ఉంది. ధర్మారెడ్డి సుబ్బారెడ్డిలు ఏమైనా ఒత్తిడి చేశారేమో, మాట్లాడాలి కదా, దేవుడిది. దాని మించి వెంకటేశ్వర స్వామి మించిన వాళ్ళు ఎవరు లేరు కదా. కాబట్టి మా డిమాండ్ ఇప్పుడు రెండే. ఒకటి, మమ్మల్ని ఆ బంగారు ఎక్కడైతే తయారు చేస్తారో అక్కడికి మమ్మల్ని పంపించి అక్కడ రిజిస్టర్ చేసి ఎన్ని కేజీలు బంగారు బయటకు వచ్చింది, ఎవరు తయారు చేశారు, ఆ బంగారు ఉంది. రెండోది, అసలు అది బంగారు ఉందా లేదా, ఎన్ని కేజీలు ఉందో అనుమానంగా ఉంది, అది వెయిట్ చేసిన, అది కోర్టు ద్వారా నుంచి పర్మిషన్ తెచ్చుకొని చూపించండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.